Thank you. జెండా మొత్తం వాడు ఈ విజిట్ యొక్క ఆబ్జెక్టివ్ లక్ష్యము నేను ముందుస్తాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ సంబంధించిన అంశాలు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు, ఇంక్లూడింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయాలు సమీక్ష చేయడానికి నేను గౌరవ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ దేవన్నపేట పంప్ హౌస్లో మరి ఆ పంపులు పూర్తిగా 3 పంపులు కూడా పనులు పూర్తి చేసి ఆన్ చేయించడానికి ఏ ప్రక్రియ అవలంబించాలో అది పరిశీలన. నెక్స్ట్ ఆ టనల్ పనులు చూడడానికి పోతున్నాం. ఆ నుంచి భద్రకాళి చెరువు డీసిల్టింగ్, ఫ్లడ్ మిటిగేషన్ వర్క్ చూడడానికి పోయి ఆ తర్వాత హనంకొండ కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ ఉంటుంది. ప్రజాప్రతినిధులతో, అధికారులతో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఉందని చెప్పి నేను మనవి చేస్తే, మా ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి వీఆర్ కమిటెడ్. దానికి భాగంగానే ఈరోజు మేమందరం కూడా మరి వరంగల్ జిల్లాకు రావడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేమో పైన 3 feet అట్లా కూర్చొని ఉంటుంది సార్. కిందికి వచ్చి డైరెక్షన్ సరే, ఈ పనులు అయితే పూర్తి చేయించండి. బట్ రీచెక్ బై సంబడి డిపార్ట్మెంట్ 2022 దేవన్నపేట పంప్ హౌస్ విజిట్ చేసి ధర్మసాగర్ దగ్గర 200 మీటర్ టనల్ వర్క్స్ కూడా పైప్ లైన్స్ తొందరగా పూర్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా మా ప్రభుత్వ ఉద్దేశం ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేసి డిజైన్ యాక్ట్ 6 లక్షల ఎకరాలకి పూర్తిగా ఇవ్వాలని ఒక సబ్మిషన్. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ అక్విజిషన్, ఇతర బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా చేపట్టి 2 ఏళ్లలో దేవాదుల 100% ఏదైతే డిజైన్ యాక్ట్ ఉందో 6 లక్షల ఎకరాలు, సుమారు 6 లక్షల ఎకరాలకు నీటి ఇవ్వడానికి ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. దానికి భాగంగా ఈ 2-3 సైట్ విజిట్స్ కూడా చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా భద్రకాళి చెరువు వరంగల్ టౌన్లో డీసిల్టింగ్, అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ కూడా పర్యవేక్షణ చేసి అది ఏ విధంగా వేగవంతంగా ఈ ఎండాకాలం పూర్తి చేయగలుగుతామో ఆ విషయం కూడా పరిశీలన చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా మా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతున్నాము. ఈ సంవత్సరం
ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5 లక్షల ఎకరాలు ఆయకట్టు, కొత్తగా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వాలనే ఒక ఆబ్జెక్టివ్తో, ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఆ లక్ష్యంతో మేము పెట్టుకున్న ప్రియారిటీ ప్రాజెక్ట్స్లో దేవాదుల వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలని మేము ముందుకు పోతున్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఇరిగేషన్ శాఖకి బడ్జెట్లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. ముందే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది వర్కింగ్ సీజన్. ఏవైతే గతంలో కొన్ని బాటమ్ నెక్స్ ఉన్న కారణంగా రైతన్నలకి ఈ దేవాదుల ప్రాజెక్టు ఏదైతే 6 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తామనే ఉద్దేశంతో, అదే రకంగా తాగునీరు కూడా కొన్ని పట్టణాలకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టుని రూపకల్పన చేసి కొన్ని దశాబ్దాలైనా పూర్తిగానే సందర్భం ఈనాడు మనం చూస్తున్నాం. దీన్ని ప్రత్యక్షంగా ఒకసారి పర్యవేక్షించి ఎక్కడైతే బాటమ్ నెక్స్ ఉన్నాయో వాటన్నిటినీ సొల్యూషన్ కంప్లీషన్ చేయడానికి ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో వాటి ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను కూడా రావటం జరిగింది. తప్పకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుని సాగులో తీసుకొచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో ఈనాడు ఇటువంటి ప్రాజెక్టులో తక్కువ ఖర్చు పెడితే ఆయకట్టు ఎక్కడ ఎక్కువ వస్తుందో వాటన్నిటినీ రాబోయే 1.5 ఇయర్లో కంప్లీట్ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఇరిగేషన్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కూడా పెద్దపీట వేసి తప్పకుండా గతంలో వివిధ స్థాయిలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని తుది దశకు తీసుకురావాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కొంచెం కానా సార్, రైట్ సైడ్ చూపించండి సార్, రైట్ సైడ్ చేయండి. అది మీరు మీకు ఏమి ఎగ్జామ్షన్ ఇవ్వాలో ఇస్తాం మీకు. ఓకే, మాది కూడా అట్లనే చెప్పారు. రాజద్వారే